ఎలివేషన్స్ ఇవ్వడం, విజువల్స్ ఎస్పెషల్లీ మహాభారతం విజువల్స్ మాత్రం చాలా బాగా ఇచ్చారు. హైలైట్ విజయ్ దేవరకొండ, అది చాలా బాగుంది. అన్ఎక్స్పెక్టెడ్, ఆయనకి చాలా సెట్ అయిపోయింది. ఆయనది కూడా సూపర్. బుజ్జి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ప్రభాస్ అయితే చూస్తూ ఉండిపోవచ్చు. ఆయన లుక్స్ మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి. హీరోయిన్ బాగుంది, సూపర్. ఓవరాల్గా బ్లాక్ బస్టర్. అలా కట్టినట్టు చూపించాడు. బాగున్నాయి, అందరివి బాగున్నాయి. నేను ఏది రిలీవ్ చేయకూడదు కాబట్టి రివీల్ చేయను, కానీ అంత బాగుంది. హైలైట్స్, క్లైమాక్స్ చాలా బాగుంది. అండ్ కొన్ని మెయిన్ క్యారెక్టర్స్ ఎంటర్ అయ్యేటప్పుడు చాలా బాగా అనిపించింది. అవుట్ ఆఫ్ 5కి 4.5 ఇస్తాను నేనైతే. నాకు బాగా నచ్చింది. ఓకే, ఇండియా రికార్డ్స్ బ్రేక్ అవుతుంది. దిస్ ఈస్ అ ప్రైడ్ ఆఫ్ ఇండియా. హైలైట్ స్టోరీ పెద్ద, అంటే ఇన్ని విజువల్ ఎఫెక్ట్స్, ఇంతమంది యాక్టర్స్ ఉన్న స్టోరీ ఇస్ ది హైలైట్. వేరే లెవెల్ అన్న, వేరే లెవెల్. నాగాశ్విన్ మీద అసలు నాకు ఎక్స్పెక్టేషన్ ఇంత ఉంటే ఇంకా అసలు పని చేయట్లేదు. నేను చెప్తాను, నేను థియేటర్లో అయిపోయిన తర్వాత సినిమా అలా కూర్చుండిపోయాం అందరం, అంతే. వేరే ఈక్వల్ రోల్స్. నేను అమితాబ్ బచ్చన్ ఇలా చూసి ఎప్పుడు చూసానో షోలే అనుకుంటా. వేరే లెవెల్ అమితాబ్ బచ్చన్ అయితే. రియలీ నైస్, బ్యూటిఫుల్. కమల్ హాసన్ నెగటివ్. కల్కి పార్ట్ 2లో చూద్దాం ఇంకంతే. మహాభారతం, ఓ గాడ్, మహాభారతం సీన్స్ అయితే ఇంకా అసలు కర్ణుడు, ఐ మీన్ అన్నా నేను చెప్పలేను. రేటింగ్ 10/5. బ్రిలియంట్. అసలు CGI ఏంటన్నా మీరు నమ్మరు. ఒక్కొక్క బ్రిలియంట్ మూవీ. అసలు బ్లాక్ బస్టర్ కి వేరే పేరు పెట్టుకోండి ఇంకంతే. అందులో ఒక డైలాగ్ ఉంది, ఆలస్యమైందా ఆచార్యపుత్ర. చాలా ఆలస్యమైంది ఇండియా ఇలాంటి సినిమా తీసి అనుకుంటా. బ్రిలియంట్ మూవీ, ఇట్స్ టూ గుడ్. రాజమౌళి కూడా ఉన్నాడు అనుకోవచ్చు. రాజమౌళిని సారీ, బట్ రాజమౌళిని మించే చేశాడన్న. ఐఎమ్ సో సారీ. అలా కట్టినట్టు చూపించాడు. బాగున్నాయి, అందరివి బాగున్నాయి. నేను ఏది రిలీవ్ చేయకూడదు కాబట్టి రివీల్ చేయను, కానీ అంత బాగుంది. హైలైట్స్, క్లైమాక్స్ చాలా బాగుంది. అండ్ కొన్ని మెయిన్ క్యారెక్టర్స్ ఎంటర్ అయ్యేటప్పుడు చాలా బాగా అనిపించింది. అవుట్ ఆఫ్ 5కి 4.5 ఇస్తాను నేనైతే. నాకు బాగా నచ్చింది. ఓకే, కల్కి మూవీస్ లైక్ నెవర్ ఎవర్. అంటే ముందు అనుకోలేదు, తర్వాత రాదు కూడా. సో ఫస్ట్ పార్ట్ ఏదైతే తీసారో ఇది అసలే ఒక్కొక్క కూడా మనకి ఎక్కడక్కడ బోరింగ్ అనిపించదు. అంటే ప్రతి సీన్ కూడా ఇస్ ఎ గూస్ బంప్స్. మన తెలుగు ఇండస్ట్రీ అది తీసేసి ఇండియన్ ఇండస్ట్రీ అయింది ఇది. అంటే హాలీవుడ్తో పోల్చుకుంటాం కదా, ఎప్పుడు మన ఇండస్ట్రీని వేరే వాళ్ళు పోల్చుకునే స్థాయికి వచ్చాం మనం. చెప్తాను కదా, ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా నవ్వుతూ ఒక మెస్మరైజింగ్, ఒక గ్లూమ్తో వస్తారు ఐస్తో. చెప్తున్నా కదా, సినిమా ఎక్కడ ఎవరిని డిసప్పాయింట్ చేయదు. తోపు సినిమా అయింది. మన ఎడిషన్ చూసింది అంటే కాంపిటీషన్ మనం ఇస్తాం. ఈసారి నుంచి మన కాంపిటీషన్ తీసుకోము, మనం ఇస్తుంటాం కాంపిటీషన్కి ఎవరికైనా సరే. చెప్తున్నా, మైండ్ బ్లాక్. అసలు నెక్స్ట్ లెవెల్ సినిమా. ఇప్పటికీ ఇతడు సినిమా ఎప్పుడు చూడలే, కానీ మస్తుంది సినిమా మాత్రం. నెక్స్ట్ లెవెల్ అసలు, సూపర్. నెక్స్ట్ లెవెల్ అసలు. అప్పుడు అది క్లైమాక్స్ వస్తుంది, ఆ ప్రాపర్ బ్రేక్ అయిపోతుంది. ఇంకా వైపులోనే ఉన్నాము. 2 days టైం పడుతుంది సింగ్ ఆడడానికి. మంచిగా ఉంది. దొరికాడు. సినిమా అయితే బాగుంది. క్లైమాక్స్ లో రివీల్ చేస్తారా? అదైతే నాకు హ్యాట్స్ అప్ అనే చెప్పొచ్చు బ్రో. అసలుకి ప్రభాస్ అనే అసలు ఏందన్నా, ప్రభాస్ అన్న నువ్వు అసలుకి మనిషివా డైనోజర్వా? ఏందన్నా కొడతా ఉంటే ఒకటి క్రిస్ గేల్ కొడితే బాల్ ఎలా ఎగురుతుందో అలా ఉన్నాయన్న ఫైట్స్. ఆ కట్అవుట్కి ఆ ఫైట్లకు అయితే పీక్స్ అంటే పీక్స్ బ్రో. అసలుకి ఈ రేంజ్ లో ఉంటుందని సినిమాని ఎక్స్పెక్ట్ చేయలేదు. మహాభారతం ప్రిఫరెన్స్ తీసుకొని చెప్పారనమాట. సినిమా అయితే నాకైతే చాలా బెటర్గా ఉంది. మనకి ట్విస్ట్ ఏంటంటే రామ్ గోపాల్ వర్మ ఉన్నారు, రాజమౌళి గారు ఉన్నారు, అలాగే అనుదూప్ డైరెక్టర్ ఉన్నారనమాట. అసలు చాలా బాగుంది బ్రో. అసలు ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది, సెకండ్ హాఫ్ వచ్చే వేరే ఓల్డ్కి తీసుకొని వెళ్ళిపోతాడు బ్రో. నాగాశ్విన్ అయితే నాగలోకానికే తీసుకొని పోయాడని చెప్పొచ్చు అనమాట. ఆ విధంగా ఉంది బ్రో. సలార్తో సలాం కొట్టించాడు, కల్కితో కలేజో చూపించాడు అనమాట ప్రభాస్ అన్న. అసలు కూడా చెప్తా ఉన్నా, మొన్న చెప్పాడు వేణుస్వామి ఎవడో ప్రభాస్ అన్న గ్రాఫ్ పడిపోయిందని. అరే గ్రాఫ్ పడిపోవడానికి సెన్సెక్స్ కదరా ప్రభాస్ అన్న, సెన్సేషన్ రా. ఇకనైనా ప్రభాస్ అన్న గురించి తప్పుగా మాట్లాడడం మానేసాయి. వేరే లెవెల్లో
చెప్పొచ్చు బ్రో. హైలైట్స్ అదేనా మహాభారతం ప్రిఫరెన్స్ తీసుకున్నారు. మనకి ఫుల్గా క్లారిటీగా పార్ట్ 2 ఉందని కానీ హింట్ ఇచ్చారనమాట. కంటిన్యూస్ పార్ట్ 2 అనేది. పార్ట్ 2లో అయితే వేరే లెవెల్ ఉంటుంది. అంటే ఇప్పుడు సినిమా బాహుబలి పార్ట్ 1 ఎలా ఉంది, ఇది కూడా అలా ఉంది. పార్ట్ 2 అయితే వేరే లెవెల్ ఉంటుంది. మైనస్ అంటే ఫస్ట్ హాఫ్ బ్రో. ఫస్ట్ హాఫ్ ఏంటంటే ఆ ఓల్డ్ కల్కి ఓల్డ్కి తీసుకొని పోవడానికి కొద్దిగా స్లో అనిపించింది అనమాట. అది ఇంటర్వెల్ ముందు డీప్గా బతుకుని ఎంటర్ అవుతుంది. అక్కడ నుంచి ఏంటంటే కథ వేరే లెవెల్లో తీసుకుని వెళ్ళిపోతుంది. అన్ని సినిమాలకి గూస్ బంప్స్ స్కిన్కి వస్తాయి, కానీ లాస్ట్ క్లైమాక్స్కి గుండెకి వచ్చాయన్నమాట గూస్ బంప్స్. ఆ విధంగా ఉంది బ్రో. ప్రభాస్ అన్నకి కళ్ళతో కళ్ళారా చూసామన్నమాట. సలార్కి మించింది సినిమా. నేను చెప్తా ఉన్నాను పక్క 1000 కోట్ల సినిమా కొడుతుంది. ఆ రేంజ్లో ఉంది. హాలీవుడ్ వాళ్ళుగా నేర్చుకోవాలి ఈ సినిమా చూసానమాట. ఆ విధంగా విజువల్ వండర్ చూశారనమాట. ఎస్పెషల్ ఏంటంటే అంతరిక్షంలో మార్స్ ఆ కొండ పైన శాండ్ ఉంటుంది కదా, మనకి ఆడియో ఈవెంట్లో కానీ అదే చూపించారు. అదే ఉంది సెట్ మొత్తము. అసలు హైలైట్ అనమాట. ఇక్కడ ఉంది ఆ బుజ్జి. అసలు ఇదవుతే అసలు ఫుల్ ఫన్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, ఒక ఫ్రెండ్ లాగా ఉంటుంది అనమాట. ఇది కానీ చాలా హైలైట్గా చూపించారు. అసలు ప్రభాస్ అని అయితే వేరే లెవెల్. ఓడే చెప్తా ఉన్నాను, హైలీ బ్రెయిన్తో వెళ్ళండి ఈ సినిమాని. మిడిల్ బ్రెయిన్తో వెళ్ళి ఈ సినిమాని కంపేర్ చేయొద్దు అనమాట. మీకు ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. లాస్ట్లో కర్ణుడి పాత్ర అయితే ప్రభాస్ అన్న ఎరగదీశాడన్న. థ్యాంక్ యూ. జై ప్రభాస్ అన్న. మేము ఇనిషియల్గా మిస్ అయ్యాము, కానీ కనెక్టివిటీ ఉంది అండ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ చాలా బాగుంది. అదే హైలైట్. చాలా బాగుందండి. చాలా బాగుంది. లాస్ట్ 2 మూవీస్ కన్నా ఈ మూవీస్లో లుక్స్, ఫైట్స్ అన్ని ఇచ్చి పడేసిండు. సెకండ్ హాఫ్ సూపర్ ఉంది. ఫస్ట్ హాఫ్ యావరేజ్, సెకండ్ హాఫ్ సూపర్. చాలా బాగుందండి. రాజమౌళి గారు అల్టిమేట్ చాలా బాగుంది. అంతా ఓవరాల్ చాలా బాగుంది. బుజ్జి చాలా బాగుంది. అది ఇంకా కామెడీ పార్ట్ అంతా బుజ్జిదే. థ్యాంక్స్ అండి. 5 out of 5.